హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. చాలా ఈజీగా, క్విక్‌గా అయిపోయే ప్రసాదం అండి ఇది. శనగలతో చేసుకుంటాము. చాలా హెల్తీ కూడా అండి అండ్ టేస్టీ కూడా. దీనికి కావాల్సింది గిన్నెలో ఒక గిన్నె తీసుకొని కావాల్సినన్ని శనగలు వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ శనగలు తీసుకున్నాను. ఒక గ్లాస్‌కి సగము హాఫ్ ఆ శనగలు మునిగేదాకా వాటర్ పోసుకొని బాగా నానబెట్టాలి. 5-6 అవర్స్ నానితే చాలు. ఇలా నానిన తర్వాత ఒక కుక్కర్లో తీసుకొని కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేశాను వాటర్ తర్వాత. సాల్ట్ యాడ్ చేశాక మూత పెట్టుకొని గ్యాస్ మీద 3-4 విజిల్స్ వస్తే చాలు. ఇలాగా ఉడికిన తర్వాత పట్టుకుంటే మెత్తగా అయ్యేటట్టు ఉడికితే చాలండి. నెక్స్ట్ దీనికి కావాల్సింది ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇవి అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఉడకబెట్టిన శనగలు వేసుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికితేనే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఉడకబెట్టిన శనగలు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కూడా అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా కొంచెం 2 మినిట్స్ ఇట్లా మిక్స్ చేసుకున్నాక ఫ్రై చేసుకుంటే అంతే అండి. ఎంతో ఈజీగా టేస్టీగా శనగల ప్రసాదం రెసిపీ రెడీ అండి. మీకు తక్కువ టైం ఉన్నా కూడా చాలా ఈజీగా ప్రసాదం చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీ కూడా అండి. ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి హెల్తీ స్నాక్స్ ఇవ్వచ్చండి.